ఏమయ్యా, నీ చెల్లె భర్తకు యాక్సిడెంట్ అయిందంట. కాలుకు చేతికి బాగా దెబ్బలు తాకినాయంట. పాపం బాగా ఏడుతుందట. ఎంతైనా మన ఇంటి ఆడపిల్ల, మన ఇంటి ఆడబిడ్డ ఏడితే ఆ ఏడుపు మన ఇంటికే మంచిది కాదయ్యా. ఒకసారి పోయి చూసొద్దామా? మాట్లాడతానవే ఎవరికే చెల్లి? నా దృష్టిలో చెల్లి ఎప్పుడో చచ్చిపోయింది. మనల్ని కాదని పోయిందారేంటి? మనం పోదామా? అది చేసిన పనికి ఊళ్ళో తలెత్తుకోకుండా అయింది. మనల్ని కాదని పోయింది కదా, బతకని. ఇంట్లో పెద్దోళ్ళని కాదని పెళ్లి చేసుకొని పోయింది కదా, బయట ఎట్లుంటుందో చూడని. ఏమయ్యా, ఆమెకు మనం కాకపోతే ఎవరున్నారు చెప్పు? ఈ టైంలో కాకపోతే ఇంకెప్పుడు కలుస్తాం? ఈ నన్ను కాదని దాంతో ఎవరైనా మాట్లాడేదంటే మంచిగా ఉండదు. ప్రేమ ప్రేమ ప్రేమ, ప్రతి ఓడు ఇదే మాట. మూతి మీద మీసాలు రానోడు కూడా ప్రేమ అనే తిరుగుతాడు. అందుకే నా చెల్లె మంచిగా ఉండాలని మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చిన. ఇప్పుడు చూడు దాని కర్మ. ఆకలైతే అన్నమే తినాలి తప్ప ప్రేమను తినలేరు కదా. దాని కష్టం అది అనుభవిస్తుంది.